ఫ్రెండ్స్, కరివేపాకు పొడి కావాలనేసి నాకు ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి. ఓన్లీ 1/4 కేజీ ఆర్డర్ ఇచ్చారు. చేసిచ్చానండి. చాలా నచ్చిందంట వాళ్ళకి. ఒకేసారి 2 కిలో ఆర్డర్ ఇచ్చేశారు. ఇది కదండీ మనం ఏం చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తే కస్టమరు మంచి రెస్పాన్స్ ఇస్తారనే దానికి ఎగ్జాంపుల్. అవునండి, బిజినెస్‌లో నేను ఇంతగా సక్సెస్ సాధించడానికి కారణము నా పర్ఫెక్ట్ పనితనమేనండి. ఏమి చేసినా పర్ఫెక్ట్ ఉండాలనేదే నాకు ఇష్టమవుతుందండి. నేను అలాగే చేస్తుంటాను. ఇప్పుడు కరివేపాకు చూడండి, ఇలా కడ్డీలతో సహా ఫస్ట్ తీసేసుకోండి. ఆకులు తీయొద్దండి. ఎందుకంటే కడిగి నీళ్ళన్నీ ఆరబెట్టిన తర్వాత నీళ్ళు ఈజీగా పోవాలంటే ఇలా కడ్డీలతో సహా ఫస్ట్ కడిగితే చాలా బాగుంటుందండి. అలాగే నేను కాకరకాయ పౌడర్ కూడా 5 కిలో ఆర్డర్ ఉందండి ఒకేసారి. అది కూడా శాంపుల్గా 1/4 కిలో అడిగారండి. అంత నచ్చిపోయింది. ఒకేసారి 5 కిలో ఆర్డర్ ఇచ్చేశారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంత అద్భుతంగా వచ్చిన తర్వాత కస్టమర్ రివ్యూ చూసి ఎంత హ్యాపీ అవుతుంది. చూడండి, లేడీస్ అన్న తర్వాత పని అయితే ఒకటైన తర్వాత ఒకటి ఉంటాయి కంటిన్యూస్గా. ఈ పాత్రలన్నీ తోమేసి పెట్టుకున్నాను. చాలామంది అడుగుతారండి, ఇవి కొత్తవి కొన్నారా అని చాలా వరకు అడిగారు నాకు. కానీ ఏది కాదండి, 16 ఏండ్లుగా నేను ఇవే వస్తువులనే వాడుతున్నాను. కానీ మనం ఎలా నీట్గా పెట్టుకుంటాం అనేది ఇంపార్టెంట్ అండి. ఏ మ్యాజిక్ పౌడర్ ఏది లేదండి. సబీనా పొడి వేసి తోమిండేదంతే. మనం ఏం పని చేసినా పర్ఫెక్ట్గా ఎలా చేస్తామనేది ముఖ్యమండి, అంతే. ఏ మ్యాజిక్ పౌడరు ఏది లేదు, ఏది లేదండి. ఇలా కరివేపాకు చూడండి, విడివిడిగా ఉన్నప్పుడు ఇలా ముదురుకొని పోతుంది కదా, మొత్తం అంటుకొని పోతుంది. అప్పుడు నీళ్ళు అనేది త్వరగా పోదండి. మనకి నీళ్ళన్నీ నీట్గా పోతేనే కరివేపాకు పొడి అనేది బాగా వస్తుంది. నేను చాలా బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నాను, చూసి నేర్చుకోండి.